హలో ఫ్రెండ్స్! పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పిజ్జా అంటే చాలా ఇష్టము. మనం బయటికి వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టేసి పిజ్జా కొనేస్తూ ఉంటాం. కానీ అలా పిజ్జాని ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు వీడియోని షేర్ చేస్తున్నాను. గోధుమ పిండి లేకుండా, మైదా లేకుండా ఇంట్లో హెల్తీగా పిజ్జా ఎలా చేసుకోవాలో వీడియోని ఫాలో అయిపోండి. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసము బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈరోజు నేను చేసే పిజ్జా రెసిపీ ఓట్స్‌తో. నార్మల్‌గా మార్కెట్‌లో దొరికే ప్లెయిన్ ఓట్స్‌ని మాత్రమే తీసుకోండి. రోల్డ్ ఓట్స్ ఈ రెసిపీకి పనికిరావు. ఇప్పుడు ఇక్కడ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఇక్కడ నేను క్వాకర్ ఓట్స్ 2 కప్స్ తీసుకుంటున్నాను. మీరు మెజర్‌మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 కప్స్ ఓట్స్‌ని మనము ప్యాన్‌లోకి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. అదేవిధంగా మీరు త్వరగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి 3 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే ఓట్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌లో నుంచి ఒక టేబుల్ స్పూన్ పిండిని తీసేసుకొని సైడ్‌న పెట్టుకోండి. మనము పిజ్జా చేసుకునేటప్పుడు బేస్‌కి అంటుకోకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పౌడర్‌ని బౌల్‌లోకి వేసుకున్న తర్వాత పెరుగు 1/4 కప్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న పెరుగుని మాత్రమే వాడుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈస్ట్ కానీ ఏమీ వాడకుండా ఓన్లీ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా మాత్రమే అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి వీటిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి. ఇప్పుడు పావు కప్పు వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసేసుకొని మిక్స్ చేయండి. మీరు మీ రుచికి అనుగుణంగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుని ఈ వాటర్‌ని వేసేసుకొని మళ్ళీ పిండిని మొత్తం కలుపుకోవాలి. వాటర్ ఇంకా అవసరమైతే గనక ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొక 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే నేను ఎక్స్‌ట్రా ఏసాను. 1/4 కప్పు వాటర్ పట్టింది నాకు. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి చపాతీ ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి. చూసారు కదా! ఈ విధంగా రెడీ అయిపోవాలి పిండిని. ఇప్పుడు మనం దీన్ని 30 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పిజ్జాకి బేస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నా. మీరు మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే అది తీసేసుకొని దాని మీద కొద్దిగా ఫ్లోర్ చల్లుకోండి. ఈ పిండి వేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతీ పిండిలాగా కాకుండా ఇంకొంచెం ఎక్కువ మందంగా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను వేళ్ళతో ప్రెస్ చేస్తున్నాను. ఆ తర్వాత చపాతీ కర్రతో ఈక్వల్‌గా సైడ్స్ కూడా పిండి పిజ్జా పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే పిండి ఈ విధంగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ మాత్రం కవర్‌కి అంటుకోకుండా ఉంటుంది. చపాతీ కర్రతో లైట్‌గా రోల్ చేయండి. ఆ తర్వాత ఒక పాన్‌కి పిజ్జా చేసుకోవడానికి ఆయిల్‌ని గ్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఆయిల్‌ని మాత్రమే గ్రీజ్ చేశాను. ఇప్పుడు పిజ్జాని పాన్‌లోకి వేసేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని మనము 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వన్ సైడ్ మాత్రమే మనం టాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. లేదంటే పిజ్జా చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కెచప్ టాప్ సైడ్‌న వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము దీని మీద మొజరెల్లా చీజ్ నేను ఇక్కడ తురిమేసుకున్నాను. దీన్ని నేను వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ చీజ్‌నైనా వేసుకోవచ్చు. తురుముకున్న చీజ్‌ని కూడా వేసేసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అందుబాటులో ఉన్నాయో అవన్నీ వేసుకొని పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్సికము, ఆనియన్, టొమాటో, స్వీట్ కార్న్‌ని యూజ్ చేస్తున్నాను. పిజ్జా అంటే ఎవరికిష్టం ఉండదు? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదా! కాకపోతే హెల్తీగా చేసుకోవాలి అనేది నా ఉద్దేశము. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. స్వీట్ కార్న్‌ని కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్‌ని పెంచండి. ఫ్లేమ్‌ని పెంచుతూ, తగ్గిస్తూ ఉండండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకొని చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు మీరు మీకు నచ్చిన టాపింగ్స్ ఏవైనా వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరిగానో సీజనింగ్ మాత్రమే వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు మరిన్ని నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. పిజ్జా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి.
ప్రిపేర్ చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్‌లో ఫీడ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.